హాయ్ ఫ్రెండ్స్, మనిషిని నిత్యం చైతన్యంగా ఉంచిందేంటో తెలుసా? అది అతని మనసు. అది ఎంత చురుగ్గా, తేలిగ్గా, ఉత్సాహంగా ఉంటుందో అదే చలాకీగా మనిషి పనులు చేసుకోగలుగుతాడు. తాను బాగుంటాడు, తన చుట్టూ ఉన్నవారిని బాగుండేలా చూసుకుంటాడు. అప్పుడే మనిషి విజేత అవుతాడు. కుటుంబంలో కానీ, ఉద్యోగంలో కానీ. ప్రపంచంలో గొప్పవాళ్లు, విజేతలు, పేరున్న ప్రముఖులు అనుకున్న వారంతా తమ సమయాన్ని, ధనాన్ని, సామాజిక సంబంధాల్ని ఎంతో జాగ్రత్తగా, ప్రణాళికాయుతంగా నిర్మించుకుని అమలు చేసిన వాళ్లే. మనసు ప్రశాంతంగా ఉంచుకుంటూ, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, తమ లక్ష్యం మీదనే శ్రద్ధ వహిస్తూ విజేతలుగా నిలిచారు. మరి ఆ గొప్పవాళ్లంతా అంత గొప్ప ఆలోచనలు ఎంత గొప్పగా చేయగలిగారో తెలుసుకోవాలని మీకు మాత్రం ఉండదా? ఈ వీడియోలో అటువంటి ప్రయత్నమే చేస్తున్నాం. పదండి. విజేతలు ఏం చెబుతారంటే, మనం ప్రయాణించే మార్గం గురించి సంపూర్ణంగా అర్థం చేసుకుంటే సగం దారిని దాటినట్లే అంటారు. మామూలు మాటల్లో చెప్పాలంటే, చెయ్యాలనుకున్న పని గురించి పూర్తిగా తెలిసి ఉండాలి. ఆ అవగాహనతోనే సగం పని పూర్తయినట్లు. వాళ్ళంతా అంతగా కష్టపడబట్టే ఇప్పుడు మనం ఈ ఇంటర్నెట్ లోకంలో ఉన్నాం. ఆకాశంలోకి వెళ్ళి వస్తున్నాం. ఇక్కడున్న వస్తువుని ఎక్కడో సముద్రాల అవతల ఉన్న దేశంలో ఉన్న వాళ్ళకి పంపించగలుగుతున్నాం. నేరుగా డబ్బులు అవసరం లేకుండానే చెల్లింపులు చేస్తున్నాం. సీజన్ కాని టైంలో కూడా కోరిన పళ్ళు తినగలుగుతున్నాం. రాత్రి పగలు కృషి చేసి కనుక్కున్న టెక్నాలజీతో ఆరోగ్యాలు కాపాడుకోగలుగుతున్నాం. ఎక్కడో చెమట వచ్చి రైతులు పండించిన ధాన్యం ఇక్కడ ఉన్న మనం తినగలుగుతున్నాం. ఇదంతా ఎవరి కృషి, ఎవరి శ్రమ, ఎవరి తెలివి, ఎవరి ఆలోచన? ఏదీ తక్కువ కాదు. రైతుకున్న జ్ఞానం, ఇంజనీరుకున్న పరిజ్ఞానం వ్యాపారవేత్తకుంటుందా? వ్యాపారి మాట తీరు శాస్త్రవేత్తకుంటుందా? శాస్త్రవేత్త బుద్ధి కుశలత నాయకుడికుంటుందా? నాయకుడి దక్షత మనకబ్బుతుందా? అందరూ వాళ్ళ రంగాల్లో లోతైన కృషి చేయబట్టే ప్రపంచమంతా ఆయా సౌకర్యాలను అనుభవిస్తోంది. వాళ్ళంతా ఎంతగా తమ రంగాల్లో కష్టనష్టాలను అనుభవించి, రాటుదేలి, ఇబ్బందులకు పరిష్కారాలు ఆలోచించి, ఎదురుదాడులకు అడ్డుగా నిలిచి, పోరాడి విజేతలుగా నిలిచారో తెలుసుకుంటే మనం కూడా మన రంగాల్లో నిపుణులుగా ఎదుగుతాం. రొమ్ము విరిచి ధైర్యంగా పోరాడితేనే సైనికుడు తన దేశాన్ని కాపాడుకోగలుగుతాడు. కొన్నిసార్లు నేరుగా పోరాడాలి, మరికొన్నిసార్లు తెలివిగా వ్యూహం పన్నాలి, ఇంకొన్నిసార్లు ప్రత్యర్థుల్ని నిస్సహాయ స్థితిలోకి నెట్టాలి. మొత్తానికి ధైర్యంగా పనిచేయాలి. విజేతలంతా 4D థింకింగ్ ప్యాటర్న్లో ఆలోచిస్తారని ఒక రీసెర్చ్ చెప్తోంది. సాధారణ మనిషి ఒకే కోణంలో, అంటే 1 డైమెన్షన్లో ఆలోచిస్తాడు. విజేతలు 4 డైమెన్షన్గా ఆలోచిస్తారు. ముందు ఒక రంగంలో పూర్తి నిష్ణాతుడిగా తయారు కావడం, మరో రంగాన్ని ఎంచుకుని అందులోనూ నైపుణ్యం సంపాదించి ముందటి రంగంలో జోడించిన మెరుగైన ఫలితాలు రాబట్టడం, స్వంత ప్రణాళికలను ఏర్పరిచి సొంత సిద్ధాంతాల్ని, పని విధానాల్ని రూపొందించడం, ఎల్లప్పుడూ భవిష్యత్తుకు గురించిన ఆలోచనతో ముందడుగు వేయడం. ఈ 4 దృష్టికోణాలు కలిగి ఉండడమే విజేతల విధానం. విజేతల విధానం అంటారు నిపుణులు. ముందు చూపు కలిగి ఉంటే గెలుపు సొంతమవుతుంది. లాంగ్ టర్మ్ విజన్ అంటే ఓ 2-3 నెలలు ప్లానింగ్ చేసుకుని నడవడం కాదు. అది సాధారణ వ్యక్తులు చేసే పని. మీరు పరిశ్రమ పెట్టాలనుకోండి, ప్రభుత్వం ఒక పథకాన్ని అమలు చేద్దామనుకుంటోంది, శాస్త్రవేత్త ఒక మందును కనిపెట్టాలనుకోండి, అవి సుదీర్ఘకాలం మనిషికి ఉపయోగపడాలి. ఒక 50 ఏళ్ళు, ఒక 100 ఏళ్ళు మనిషికి ప్రయోజనం కలగాలి. అలా ఆలోచించారు కనుకే భారీ పరిశ్రమలను కూడా నడపగలుగుతారు పారిశ్రామికవేత్తలు. ఆనాటి నేతలు ఆలోచించి కట్టిన ఆనకట్టల మూలంగా ఈనాడు సుఖంగా పంటలు పండుతున్నాయి, మంచినీళ్లు త్రాగుతున్నాం, ఎన్నో వ్యాధులు పుట్టిన వెంటనే టీకాలు వేస్తున్నాం. ఇదంతా ముందు చూపుతో దీర్ఘకాలిక అవసరాలు తీర్చుకోవడమే అంటే కాదనరెవరు. విజనరీ పీపుల్ అంటే అలాగే వ్యవహరిస్తారు. అయితే ప్రతి ప్రయత్నంలో విజయం కాకపోవచ్చు. వైఫల్యాలుంటాయి, నత్తనడకన సాగుతాయి. ఆశించినంత పెద్ద ఫలితం రాకపోగా వచ్చింది కూడా పదే సరిచేసుకుంటూ ఉండాల్సి రావచ్చు. పెట్టుబడి ఎక్కువగా, లాభాలు తక్కువగా ఉండొచ్చు. నష్టమూ రావచ్చు. విమర్శలు జడివానలాగా కురవచ్చు. కానీ అవన్నీ విజయానికి మెట్లే, గెలుపు బాటలే. పడుతూ లేస్తూనే సైకిల్ నేర్చుకుంటాం. వంట మార్చిన వాళ్లే రేపు భారీ పిండి వంటలు సైతం అలవోకగా చేసేస్తారు. అంతే కదా? ఎన్నో వైఫల్యాల తర్వాతనే నింగిలోకి రాకెట్లు పంపగలుగుతున్నాం. వీటన్నిటికీ ప్రాథమిక సూత్రం ఏదయ్యా అంటే లాంగ్ టర్మ్ ప్లానింగ్, ఫ్యూచరిస్టిక్ థింకింగ్ అని చెప్తున్నారు. రెండూ కలిసి విజయాన్ని అందిస్తాయని అంటున్నారు. నమూనా చూస్తూనే ఉన్నాం కదా. సరే, ఇప్పుడు జెఫ్ బెజోస్ ఉదాహరణ చూద్దాం. జెఫ్ బెజోస్ దీర్ఘకాలంలో ఎక్కువ ప్రయోజనం కలిగించే ప్రణాళికే తనకిష్టమని, తన విజయాలకు కారణం అదేనని చెప్తాడు. ఒక 100 ఏళ్ల తర్వాత తమ అంతరిక్ష సంస్థ బ్లూ ఆరిజన్ ఎంతో ప్రాముఖ్యత కలిగిన సంస్థగా ఎదుగుతుందని ఆయన చెప్పారు. జెఫ్ బెజోస్ అంటే అమెజాన్ సంస్థ అధినేతగానే ప్రపంచానికి తెలుసు. మరి ఈ బ్లూ ఆరిజన్ ఎక్కడిది? పేరైనా వినలేదే. జెఫ్ బెజోస్ చెప్పేది అదే. భవిష్యత్తు తరాలు త్వరగా పనులు అయిపోవాలని అనుకుంటున్నాయి. కొత్తదనం ఉండాలనుకుంటున్నారు కానీ సృజనాత్మకంగా ఆలోచించి పనిచేసేవారు తగ్గిపోతున్నారు. అప్పుడు కోరుకున్న కొత్తదనం లేకపోయినా ఒక స్థాయికి చేరాక సర్దుకుపోతున్నారు. ఇలా డీమోటివేట్ కావడం సరికాదు.
తక్షణ ఫలితాల మీదనో ఓ 10 ఏళ్లలో అందబోయే లాభాల గురించి మాత్రమే ఆలోచించొద్దని చెప్తున్నాడు. రాబోయే రోజుల్లో విద్యుత్ శక్తి, యాంత్రిక శక్తి, రసాయన శక్తి, జీవ ఇంధనం అవసరాలు విపరీతంగా పెరిగిపోతాయి. అంత శక్తి ఎన్నేళ్లకు సరిపోతుంది? సహజ వనరులన్నిటినీ తోడి వాడేస్తున్నాం కదా. భావి అవసరాలకు సరిపడా నిల్వలున్నాయా? ఎంతకాలం వస్తాయని ఈ రోజే ఆలోచించాలి. ఇక సౌరశక్తి మీదనే ఆధారపడి జీవించాల్సిన పరిస్థితి తప్పనిసరి అవుతుంది. ఈ పరిస్థితి రేపే రాకపోవచ్చు, ఓ 10 ఏళ్లలో రాకపోవచ్చు, 100-200 ఏళ్లకు మాత్రం తప్పకపోవచ్చు. వేరే మార్గమూ లేకపోవచ్చు. ఇదే ముందు చూపు, ఫ్యూచరిస్టిక్ థింకింగ్ అంటున్నారు జెఫ్ బెజోస్. ఆ అవసరాలను దృష్టిలో పెట్టుకునే బ్లూ ఆరిజిన్ని స్థాపించానంటున్నారాయన. తమ బ్లూ ఆరిజిన్ 1 ట్రిలియన్ జనాభా అంటే 1000 కోట్ల జనాభాని జీవించి ఉండేలా చేయగలదని అంటున్నారు. విస్తృతమైన సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తామని, ఐన్స్టీన్ వంటి శాస్త్రవేత్తలు తయారయ్యేలా ప్రోత్సహిస్తామని చెప్తున్నారు. ఇది ఒట్టి ఊహ కాదని, సాధ్యమయ్యే ఆచరణాత్మక ప్రణాళిక అని ఆయన గట్టిగా చెప్తున్నారు. అమెజాన్ ఈరోజు ఇంత పెద్ద కంపెనీ అయిందంటే కారణం అందులోని ప్రతి ఒక్కరూ ఈ కంపెనీని ఇప్పుడే కొత్తగా స్థాపించాం, ప్రజలకు మంచి సేవలు అందించి ఆకట్టుకుని లాభాలు సంపాదించాలనే దృష్టితో పనిచేయాలి అని తమకు తాము చెప్పుకున్నారట. మామూలుగా కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడం మీద, నష్టాలు లేకుండా వ్యాపారం చేయడం మీద, 3 నెలలకు టార్గెట్లు పెట్టుకుని వాటిని అందుకోవడం మీద దృష్టి పెడుతుంటాయి. జెఫ్ బెజోస్ తమ వ్యాపారాలన్నీ కూడా ఇలాంటి షార్ట్ టర్మ్ గోల్స్ని సాధిస్తూనే ఉంటాయని చెప్తున్నారు. అయితే ఈ గోల్ సెట్టింగ్ మాత్రం 3 ఏళ్ల క్రిందటే ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. ఎంత ముందు చూపో గమనించారా? రాబోయే 3 ఏళ్ల తర్వాత పూర్తి చేయాల్సిన క్వార్టర్లీ టార్గెట్ని ఇప్పుడే డిజైన్ చేసి పెట్టుకున్నారట. భవిష్యత్తు ప్రణాళిక అంటే ఈ తరహాలోనే ఉండాలనేది ఆయన నిర్వచనం. దీంట్లో కాదనడానికి ఏముంది చెప్పండి? అంటే ఈ లెక్కన మనం 2026లో అందుకుపోయే విజయాలకు సంబంధించిన పనులు ఈ 2023లో ఇప్పుడే చేయాలన్నమాట. ఈ విధమైన ముందు చూపుతోనే ఆయన $42 మిలియన్ పెట్టుబడిగా పెట్టి మొట్టమొదటి ఫుల్ స్కేల్ మెకానికల్ క్లాక్ని తయారు చేస్తున్నారు. ఇది 10,000 ఏళ్ల పాటు ఖచ్చితత్వంతో పనిచేస్తుంది. ఏడాదికి ఒకసారి ముళ్ళు తిరుగుతుంది. 100 ఏళ్ల ముళ్ళు 100 ఏళ్లకు ఒకసారి తిరుగుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తిగా మానవ కళ్యాణం కోసమే అని చెప్పారు. టెక్సాస్ రాష్ట్రంలో ఈ పని జరుగుతుంది. ఏంటి క్లాక్? ఏం ప్రయోజనం? ప్రజల్లో దీర్ఘకాలిక ఆలోచనలు, ప్రణాళికలు కలిగి చురుగ్గా తయారయ్యేలా ఉత్సాహపరచడానికి ఈ ప్రయత్నం. ఇప్పుడు ప్రపంచం ఏమంటుందంటే లాంగ్ టర్మ్ గోల్స్, ఫ్యూచరిస్టిక్ థింకింగ్ పేరుతో బిలియన్ల డబ్బులు కుమ్మరిస్తున్నారు. ఇది తెలివైన పనేనా? 100-200 ఏళ్ల తర్వాత జరిగే వ్యాపారానికి వచ్చే లాభాలకు ఇప్పుడు పెట్టుబడులు పెట్టడం తెలివైన వాళ్ళ లక్షణమేనా అని. అవును మరి, పెట్టుబడే తప్ప ఆదాయమే రాని ప్రాజెక్టులను ఇప్పుడు స్థాపించడం ఏంటని ప్రపంచం అడుగుతోంది. అలా ఆలోచించుంటే అమెజాన్ ఒక పుస్తకాల దుకాణంగానే ఉండేది. ఇంత పెద్ద కంపెనీ అయ్యేది కాదు. 20 ఏళ్ల పాటు లాభాలు అన్నవి మర్చిపోయింది. వినియోగదారుని సంతృప్తిని దృష్టిలో పెట్టుకుని భారీ అడుగులు వేసింది. వస్తువులను ఉచిత రవాణా చేసింది. తొలి రోజుల్లో బాగా నష్టాలు చవిచూసింది. కానీ ఇప్పుడు దాని విస్తృతి మీకు తెలుసు. మీరు క్లిక్ చేసి ఆర్డర్ పెడితే చాలు, సమస్తం మీ ఇంటికి వచ్చేస్తాయి. మీకు సౌకర్యం, అమెజాన్కు లాభాల వ్యాపారం. ప్రపంచంలో తొలి స్టార్టప్ ప్రాజెక్టుల్లో ఒకటైన వై కాంబినేటర్ పూర్వ అధ్యక్షుడు శామ్ ఆల్ట్మెన్ కూడా లాంగ్ టర్మ్ ప్రణాళికే ఈ కాలానికి అవసరం అంటున్నారు. ఆర్బిట్రేజ్ అన్నమాట విన్నారా మీరు? సట్టాబేరం లేదా సట్టా వ్యాపారం అంటారు. తక్కువకు కొని ఎక్కువకు అమ్మడం. ఒకే వస్తువు వివిధ మార్కెట్లలో వివిధ ధరలు పలుకుతున్నప్పుడు తక్కువ ధర పలికే చోటు నుంచి వస్తువులు ఖరీదు చేసి ఎక్కువ ధర పలికే చోట అమ్మడమే సట్టాబేరం. వారెన్ బఫెట్ చేసింది కూడా ఫ్యూచరిస్టిక్ ఆలోచనే. ఎన్నిసార్లు నష్టాలొచ్చినా భవిష్యత్తుని నమ్మాడు కనుకే ఎవ్వరూ అప్పట్లో ఊహించలేనంత ఎత్తులో ఉన్నాడాయన. ఎలాన్ మస్క్ భవిష్యత్తును స్ట్రీమ్ ఆఫ్ పాసిబిలిటీస్ అని నిర్వచించాడు. ఎంత అందంగా ఉందో చూడండి. భవిష్యత్తు సంభావ్యతల సెలయేరు లేదా అవకాశాల ప్రవాహం అంటున్నాడాయన. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలే రాబోయే కాలంలో అవకాశాల్ని సృష్టిస్తాయనేది ఆయన మాటల సారాంశం. పైగా ఇలాంటి ఆలోచన కేవలం మిమ్మల్ని మాత్రమే గొప్పవాడిని చేయదు, మీతో ఉండేవారిని, ఇలాంటి ఆలోచన ఫలితాల్ని అనుసరించే వాళ్ళని గొప్పవాళ్ళని చేస్తుంది. టైం ఫ్రేమ్ ఎక్కువే ఉంటుంది నిజమే, కానీ దాని సత్ప్రభావం సుదీర్ఘకాలంగా ఉంటుంది. మనం చాలా ఎక్కువ చెప్పుకున్నాం కదా, గొప్ప ఆలోచనలు చేయాలి, గొప్పగా పని చేయాలి, గొప్పవాళ్ళు కావాలంటే గొప్పగా శ్రమించాలి. ఇవే కదా ఇప్పటిదాకా చెప్పుకున్నాం. అలా చేసి గొప్పవాళ్ళైన వాళ్ళంతా అంత గొప్పగా ఎలా అయ్యారో కూడా తెలుసుకుందాం. 1, తాత్కాలిక ఆనందాన్ని దూరం పెట్టడం. అవును, ఇప్పటికిప్పుడు వచ్చే లాభాల మీద దృష్టి పెట్టి సంతోషపడిపోతే లాభం లేదు, దూరం ఆలోచించాలి. 2, అభిరుచి, కుతూహలం ఉండాలి. ప్రతి పనిని కొత్తగా చేయడం, మరింత సులువుగా సౌకర్యవంతంగా చేయడం, అలా చెయ్యాలనే తపన ఉండడం, ఎలా చెయ్యాలో తెలుసుకుంటూ మెళకువలు సంపాదిస్తూ ఉండడం అలవాటు చేసుకోవాలి. 3, నిలకడగా ఉండడం. అవును, మీకు మనసు బాలేదని ఆ రోజు చేయాల్సిన పని ఆపేయకూడదు, ఆ దారం తెగిపోకూడదు. పని కొనసాగుతూనే ఉండాలి, ముందుకు జరుగుతూ ఎగురుతూనే ఉండాలి.
4వది సరళత, స్థితిస్థాపకత ఉండాలి. అంటే వినయంగా పని చేసుకోవాలి. వైఫల్యాలు ఎదురైనా బెంబేలు పడకుండా వాటి నుంచి పాఠాలు నేర్చుకుని వెనక్కి జరిగి ఎదుగుదలని తిరిగి ముందుకు లాక్కి వెళ్ళాలి. 5వది పని మీదనే ధ్యాస ఉండాలి. ఇది చాలా ముఖ్యం. మీరు చేసే పని సరిగా ఉండాలి. పనిని సక్రమంగా చేసే వరకు, లక్ష్యం అందుకునే వరకు, వస్తువు తయారయ్యేదాకా అదే ధ్యాసగా ఉండాలి తప్పితే చాలా సమయం పని చేశాం, ఇక చాలు, మళ్ళీ చేద్దాం అనుకోకూడదు. అంతిమంగా పని అయ్యిందా లేదా అనేది చూస్తారు కానీ ఎంతసేపు పని చేశారో చూడరు కదా. 6వది విభిన్నమైన పరిచయాలను పెంచుకోవడం. ఇది తప్పనిసరి. మనకు తెలిసిందే వేదం కాదు కనుక భిన్నమైన ఆలోచనలు, విభిన్నమైన తెలివితేటలు, కొత్తగా ఆలోచిస్తూ పనిచేసేవారు ప్రతి రంగంలో ఉంటారు. మీ కంపెనీలోనూ ఉండుండొచ్చు. అటువంటి వారితో స్నేహం చేయాలి. ఆలోచనలు, పనితనాన్ని ఇచ్చిపుచ్చుకోవాలి. ఇన్ని రకాలుగా ముందు చూపుతో ఆలోచనలు చేయాలి. ఆర్బిట్రేజ్ విధానంలో లాభాలు గడించాలంటే ఈ ముందు చూపే కావాల్సింది. జెఫ్ బెజోస్ ఒక చక్కని వ్యాపార మెళుకో చెప్పారు. మీ ప్రణాళిక 3 ఏళ్ల కాలానిది అయ్యుంటే మీకు పోటీదారులు ఎక్కువే ఉంటారు. అదే 10 ఏళ్ల కాలానికి పెట్టుబడి పెట్టారనుకోండి, అంత దూరానికి సాహసించే వాళ్ళు తక్కువ కనుక పోటీదారులు తక్కువగా ఉంటారు. పోటీ తక్కువ ఉన్న చోట ఆదాయం ఎక్కువగా ఉంటుంది. కనుకే మీ సమయాన్ని దీర్ఘకాలానికి సెట్ చేసుకోమని జెఫ్ బెజోస్ సూచన. లక్ష్యం దూరంగా ఉంది కనుక తెలియని వైఫల్యాలు పలకరిస్తూనే ఉంటాయి. అయితే వాటన్నిటినీ దాటుకుంటూ పాఠాలు నేర్చుకుంటూ వెళ్లడమే మీలోని సత్తాని ప్రతిసారి రెట్టింపు చేస్తుంది. అదే తక్కువ కాలపు లక్ష్యాలు సెట్ చేసుకుంటే మీరు వైఫల్యాల కంటే ఎక్కువగా అదే రంగంలో ఉన్న పెద్ద గుంపును దాటుకుంటూ ఉన్న అవకాశాలనే అందరితోనూ పంచుకుంటూ వెళ్ళాలి. అందులో మీ వాటా ఎంత? అందరితోనూ మీకు కొంత. అంతే చాలా. మరి మనం అందులో ఒక్కరిగా ఉండాలా, కొందరిలో ప్రత్యేకంగా ఉండాలా? మీరే నిర్ణయించుకోండి. ఇలాంటి నిర్ణయం ఏదో ఒకటి తీసుకునే ముందు సమయాన్ని మీరెలా అర్థం చేసుకున్నారో బేరేజ్ వేసుకోండి. గత కాలపు విజయాలను గుర్తు చేసుకుంటూ జీవించాలనుకుంటున్నారా? గత వైఫల్యాలను తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారా? వర్తమానంలో అందుబాటులో ఉన్న ఆనందాల్ని అనుభవిస్తూ ఉంటారా? రాసిపెట్టిన వర్తమానంలో జీవిస్తుంటే చాలు, తెలియని ముందు కాలం ఎవరు చూడొచ్చారని అనుకుంటూ బ్రతికేస్తారా? భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ప్రణాళికలు వేస్తూ అమలు చేస్తూ ఉంటారా? మీరెలా ఉండాలనుకుంటున్నారో అన్నదాని మీదనే మీ భవిష్యత్తు రూపొందుతుంది. మీరున్న చోట నుంచి ముందుకు జరుగుతూ ఏ దారెటు వెళుతుందో తెలుసుకుంటూ వెళ్ళడం ఒక పద్ధతి అయితే, అసలు మీరు చేరాలనుకున్న చోటు గురించి పూర్తిగా ఆలోచిస్తూ అక్కడికి చేరే దారులేమిటా అని వెనక్కి చూసుకుంటూ సరైన దారిని ఎంచుకోవడం ఒక పద్ధతి. మొదటి పద్ధతిలో ఎక్కడైనా ఒక దారి మూసుకుపోతే మళ్ళీ కొత్త దారిని ఎంచుకోవడం జరుగుతుంది. రెండో దారిలో ఎంచుకోవడమే సరైన దారిని ఎంచుకుంటాం. అదే దూరదృష్టి. ఎందుకయ్యా ఈ దూరదృష్టి అంటే, ఉత్తమమైన నిర్ణయాలను తీసుకోగలుగుతాం. రెట్టింపు ప్రయోజనాల్ని నిలకడగా అందుకుంటూ వెళ్ళగలుగుతాం. చూసేవాళ్ళకి రాత్రికి రాత్రి ధనవంతుడయ్యాడు, నక్కతోక తొక్కాడు కనుకనే పదవిలోకి వచ్చాడు, అందరూ తలో చెయ్యి వేశారు కాబట్టే పెద్ద పరిశ్రమ పెట్టాడు ఇలా అనుకుంటారు. అసలు కారణం మీ దూరదృష్టి అని చెప్తే ఒక పట్టాన నమ్మరు. మరో 10 ఏళ్లకు మీరు అందుకునే విజయం ఈ రోజు నుంచి పోగవుతూ వస్తుంది. అది మీకు అర్థమైంది. మిగతా వారికి మిమ్మల్ని చూశాకే అర్థమవుతుంది. ఆలోగా మీరు చాలా దూరం వెళతారు, విజేతలవుతారు. తొలి రోజుల్లో మీ కృంగుబాటు, నష్టాలు చూసి అందరూ పాపం అనుకుంటారు, నవ్వుకుంటారు. ఒక్కసారి మీ ఆలోచనలు ఊపందుకోగానే, మీ గ్రాఫ్ టేకాఫ్ తీసుకోగానే ఆశ్చర్యపోవడమే వాళ్ళందరి వంతు అవుతుంది. గత 20 ఏళ్లుగా ఎంత సాధించిందో అంత ప్రగతినే గత కొన్నేళ్లలోనే సాధించి చూపించింది అమెజాన్. ఎంతసేపు దూరదృష్టి, దీర్ఘకాలిక ప్రణాళికలు అంటూ చెప్పడమేనా? స్వల్పకాలిక ప్రణాళికలు చేస్తే తప్పేంటి? వాటి వల్ల నష్టాలేంటో కూడా చెప్తేనే కదా అర్థమవుతుంది. అన్ని అంచనాలు లేకుండా షార్ట్ టర్మ్ ఆలోచనలే చేస్తే మీకు కలిగే లాభం కంటే నష్టమే ఎక్కువ. యవ్వనంలో ఉంటే ఉత్సాహం, ఆ ఉద్వేగం, ఆ జోష్ కాలం గడిచే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ, పరిణతి ఏర్పడే కొద్దీ తగ్గుతాయి. వెంటనే లాభాలు గడిద్దామనే యవ్వన కాలపు ఆలోచనలు దీర్ఘకాలాన్ని మందగించేలా చేస్తాయి. ఆ యాంగ్జైటీ, ఆ రన్నింగ్ రేస్, ఆ కాంపిటీషన్, ఆ విన్నింగ్ నేచర్ మనిషిని కుదురుగా ఉండనీయదు. ఆ తొందరపాటే వద్దని చెప్తున్నారు మార్కెట్ నిపుణులు, వ్యక్తిత్వ వికాస శిక్షకులు. చిన్న విజయాలు సాధించే వాళ్ళనే అలా వెళ్ళనీయండి. వారి వెనుక మీరు పరుగు తీయకండి. మీ యుద్ధం వేరు, మీ విజయం వేరు. పెద్దలేం చెప్పారు? కొడితే కుంభస్థలాన్ని కొట్టాలన్నారు కదా. చేతికందే ఎత్తులో ఉన్న ఉట్టిని కొట్టడంలో ఏం గొప్ప? అంతెత్తున వేలాడదీసిన ఉట్టిని కొట్టడానికి మీరు ఎగరాలి. మీకోసం జట్టు కట్టి కొండలా నిలబడే జనం అండరావాలి. అందరితో కలిసి అందనంత ఎత్తులో కట్టినదాన్ని కొట్టి దించాలి, అందుకోవాలి. అప్పుడు మీ శక్తి బయటపడుతుంది. మీ సంఘబలం ఏంటో తెలుస్తుంది. మీ నైపుణ్యాలు వెల్లడవుతాయి. ఆదిలో కష్టం కావచ్చు, నష్టం రావచ్చు, తక్షణ లాభం కోసం వెంపర్లాడకండి. సుదూర లాభాలను స్థిరంగా అందుకోవడానికి సిద్ధం కండి. ఏమంటారు మరి? మీ ఆరోగ్యం చూసుకోండి. మీకంటూ మంచి బృందాన్ని ఏర్పాటు చేసుకోండి.
కొత్తగా ఆలోచించండి. గతంలోని మెళకువలను వంట పట్టించుకోండి. రాబోయే నైపుణ్యాలను ఊహిస్తూ మెరుగులు దిద్దుకోండి. మీరు ఎదుగుతూ నలుగురిని మీతో తీసుకుపోండి. మీరు సాధించండి, సమాజానికి పంచండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.